తిరువూరు టీడీపీలో ఏర్పడ్డ వివాదం పీక్స్ కి చేరుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి వ్యతిరేకంగా గలం వినిపిస్తున్న స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేసిన కొలికిపూడి తనకు టికెట్ ఇప్పించేందుకు 5 కోట్లు అడిగారని ఆరోపించారు. ఈ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు ఎంపీ కేశినేని చిన్ని. తాను డబ్బులకు పదవులిచ్చేవాడిని కాదంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. రేపు అధిష్టానం ముందుకి వెళ్లనుండగా సోషల్ మీడియాలో వరుస పోస్టులతో విరుచుకుపడుతున్నారు కొలికిపూడి. ఎంపీ చిన్నిని టార్గెట్ గా వాట్సాప్ లో స్టేటస్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి తిరువూరు పార్క్ కాదంటూ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. 3 రాజధానులకు మద్దతుగా అమరావతికి వ్యతిరేకంగా శిబిరాలు నడిపిన వ్యక్తిని చంద్రబాబు పక్కన కూర్చోబెట్టిందెవరంటూ మరో పోస్ట్ పెట్టారు కొలికిపూడి. రైట్, అది తిరువూరులో టీడీపీలో ఏర్పడ్డ వివాదం అయితే ఇంకా చల్లారలేదు, పీక్స్ కి చేరుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసన్న సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, సౌజన్య, ఓవరాల్ గా ఈ సోషల్ మీడియాలో పోస్టులు ఇంకా కూడా కొనసాగుతున్నాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఎంపీ కేశినేని చిన్ని మీద పెడుతున్న పోస్టులు. యాక్చువల్ గా వీళ్ళిద్దరి మధ్య వివాదం మొదలడం, గతంలోనే వీరు స్థానిక నేతలకు సంబంధించి వివాదాల్లో ఉండటం, టీడీపీ అధిష్టానం తిరువూరు ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడటం కూడా జరిగింది. మళ్లీ తాజాగా ఎమ్మెల్యే ఎంపీ చిన్ని మీద కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని కార్యాలయం నుంచే పోస్టులు అమ్ముకున్నారు, ఇసుక లిక్కర్ మాఫియాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. చివరికి తనకు టికెట్ ఇవ్వడానికి కూడా 5 కోట్ల రూపాయలు కేశినేని చిన్ని డిమాండ్ చేశారు. దానికి సంబంధించి ఆల్రెడీ నేను 1 కోటి రూపాయలు కూడా ఇచ్చున్నాను, 50 లక్షలు చిన్నికి, మిగిలిన డబ్బులు చిన్ని పిఏకి ఇచ్చారని కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యే బాహటంగా బయటకు వచ్చి ఈ స్థాయిలో టికెట్ కోసం డబ్బులు తీసుకున్నారని ఆరోపించడం, అది కూడా టీడీపీలో ఉండి ఈ రకమైన ఆరోపణలు చేయడం అనేది తీవ్ర సంచలనంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. టీడీపీ అధిష్టానం అయితే తిరువూరు ఎమ్మెల్యేని రేపు పిలిచింది. తిరువూరుతో పాటు మరికొన్ని ప్రాబ్లమాటిక్ నియోజకవర్గాల నేతలను కూడా, తంబాలపల్లి కావచ్చు, సచ్చివేడు, రాజానగరం నేతలు, ఇన్ఛార్జీలను కూడా పిలిచారు. అయితే కేశినేని చిన్నిని కూడా టీడీపీ అధిష్టానం పిలిచిందని సమాచారం వచ్చింది. మరి కమ్యూనికేషన్ లోపం వల్ల, ఇతరత్ర కారణాల వల్ల, లేకపోతే ఆయన మళ్లీ పిలుస్తారు, ఇద్దరిని పిలిచి రావడం వల్ల ఆయన దీన్ని ఖండించారు కూడా. టీడీపీ అధిష్టానం నుంచి తనకు ఎలాంటి కాలు రాలేదు, ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేయలేదని ఆయన చెప్తూ ఉన్నారు. మరి రేపు తిరువూరు ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత ఇష్యూ ప్రకారం ఎంపీతో మాట్లాడే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం వివాదం మాత్రం ఇంకా ముగిసినట్టు కనిపించట్లేదు. రేపు ఆయన చర్చలకు పిలిచినా కూడా ఆయన చాలా ఘాటుగానే పోస్టులు పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నేను జగన్ మీద పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చాను, కానీ కసిరెడ్డి, చెవిరెడ్డి ఇచ్చిన లిక్కర్ డబ్బుతో రాలేదు అని ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఇందాక మీరు చెప్పినట్టుగానే ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు తిరువూరు రావడానికి ఇది పబ్లిక్ పార్క్ కాదు, పబ్లిక్ ప్లేస్ కాదు అని ఆయన కూడా చెప్పారు. దీంతో పాటు వైసీపీ నేతలు ఎవరైతే కేశినేని చిన్నితో పాటు ఉన్నారో వాళ్ళు వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన ఫోటోలు స్టేటస్ లో పెట్టుకోవడం కూడా జరుగుతోంది. అంటే ఇది ఇక సోషల్ మీడియా వార్ అనుకోవచ్చు, లేకపోతే టీడీపీలో ఉండి డైరెక్ట్ గా ఎంపీ కేశినేని చిన్ని మీద అసంతృప్తి ప్రకటించడం. ఓ రకంగా చెప్పాలంటే ఆయన టీడీపీ అధిష్టానం మీద కూడా కొంత అసంతృప్తితో ఉండే ఈ రకమైన కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. మరి దీనికి టీడీపీ అధిష్టానం ఏ రకంగా ఫుల్ స్టాప్ పెడుతుంది? తిరువూరు ఎమ్మెల్యే వైఖరి మీద ఇప్పటికే చాలా వరకు అసంతృప్తి కొనసాగుతోంది. ఆయన గతంలో చేసిన కామెంట్స్ సీఎం చంద్రబాబు పదే చెప్తున్నా కూడా బాహటంగా బయటకు వచ్చి విమర్శలు చేయడం. ఓవరాల్ గా ఇది ఒక ఎమ్మెల్యే మాట్లాడితే సరిపోదు, టోటల్ గా 164 మంది ఎమ్మెల్యేలను కూటమి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యేలను కట్టడి చేయకపోతే కనుక అటు టీడీపీ మీద కావచ్చు, కూటమి మీద కావచ్చు తీవ్ర ప్రభావం చూపించే అంశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా ఆచితూచి స్పందించాల్సిన పరిస్థితి. టీడీపీ అధిష్టానం కూడా రేపు తిరువూరు ఎమ్మెల్యే కొంత గట్టిగానే చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బాహటంగా బయట మాట్లాడుకునే విషయాల్లో ఉంటే కనుక పబ్లిక్ లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుంది. పార్టీ లైన్ ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు. చంద్రబాబు కూడా ఇదే విషయం చెప్తూ ఉన్నారు. కాబట్టి పార్టీ లైన్ లోబడి ఉండాలనే విషయాన్ని రేపు తిరువూరు ఎమ్మెల్యే కన్వే చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో తగ్గే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మొన్నే నన్ను 24వ తారీఖు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రమ్మన్నారంటే 24 అంటే రేపు
అని చెప్పారు. రేపు వెళ్లి అటెండ్ అయ్యి ముందు రోజు ఆయన ఇవాళ ఘాటైన వ్యాఖ్యలు చేయడం, కేసీఆర్ చిన్నిని ఎంపీని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడే పరిస్థితి చూస్తుంటే ఆయన కొంచెం తెగించేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ అధిష్టానానికి వెళ్లే ముందు రోజు కూడా ఆయన ఈ రకంగా ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారంటే మరి ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో, ఒక రకంగా ఒక అడుగు ముందుకేసి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కూడా ఎంపీ డబ్బులు అడిగారు. ఎంపీ ఎమ్మెల్యేలు రాజకీయాల్లో కొంతవరకు జరుగుతూ ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న విషయాలు, డబ్బులు పంచడం, డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ వేరే సబ్జెక్ట్. అయినా కూడా ఆయన బాహటంగా బయటకు వచ్చి ఒక ఎంపీ తను 5 కోట్లు అడిగారు, 5 కోట్ల రూపాయలు ఇస్తేనే టికెట్ ఇస్తా ఉన్నారు, నేను ఆల్రెడీ 1 కోటి రూపాయలు ఇచ్చానని చెప్పడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఇవన్నీ కూడా తీవ్ర చర్చనీయాంశంగా అత్యంత వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్రస్తుతం సీఎం చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా లోకేష్ కూడా విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రేపు పల్లా శ్రీనివాస్ టీడీపీ అధిష్టానం తరఫున తిరువూరు ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాత ఫర్దర్ గా సీఎం చంద్రబాబు కూడా దీని మీద సీరియస్ గానే దృష్టి పెట్టి అవకాశం ఉంది. ఎందుకంటే ఆదిలోనే ఇలాంటి విషయాలు ఖండించకపోతే కనుక రాను రాను ఏళ్లు గడిచే కొద్దీ కూడా పార్టీ మీద తీవ్ర దుష్పరిణామం పడే అవకాశం ఉంది. కూటమి ఐక్యతకు కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇలా బాహటంగా బయటకు వచ్చి ఇప్పటికే జనసేన టీడీపీ నేతలు కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో రకరకాల విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రస్తుతం ఇలాంటి వాటిని కూడా కంటిన్యూ చేసే పరిస్థితి వస్తే కనుక తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని టీడీపీ అధిష్టానం గ్రహించింది.